ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుడుంబ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ పరిధిలోని వివిధ మండలాలలో దాడులు చేశారు. ఈ దాడులలో పలువురిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు తెలిపారు. బుధవారం తొర్రూరు ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు మాట్లాడుతూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సారథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పరిధిలోని నాటు సారాయి నిర్మూలనకు విస్తృత దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏ దిలీప్ బన్ తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రొహిబిషన్ రివార్డులను తనిఖీ చేసి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల వివరాలు, స్వాధీనం చేసుకున్న మద్యం, నాటు సారాయి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరి ఇంకేంటి నాకు అర్థం కాదు. మరి నా భోజనాలకు వచ్చినా అనుకుంటున్నావు ఏదో కూర్చొని కూరగాయలు కొత్తాను తీసి బండి ఎక్కాక మళ్ళీ అడగ తీసుకురా ఏమైంది బండి రామారా డ్రెస్ వేసుకో, డ్రెస్ చేంజ్ చేసుకొని ఆధార్ కార్డు తీసుకొని రా. నలుగురిగా భోజనాలు మనకు టిఫిన్ చేసుకో. జాగరీ మేడం, జాగరీ తీసుకోండి. జాగరీ సార్, బ్లాక్ జాగరీ, వైట్ వైటా వైట్.